నమస్కారం గైస్. సో లాస్ట్ లెక్చర్లో మీ అందరికీ ఒక క్విజ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, అవునా? అందరూ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ క్విజ్ అన్నది ఎలా చెయ్యాలి అన్నది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఓపెన్ చేసుకుని మన ఫోల్డర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ మనకు ఫైల్స్ ఉన్నాయి. quiz.html అని thanks.html అని మనం క్లిక్ చేస్తే ఈ ఫైల్కి వెళ్ళేలాగనమాట. సో ఇక్కడ నేను న్యూకి వెళ్ళి న్యూ క్విజ్ అని పెట్టుకుంటానండి, ఎందుకంటే మీతో కోడ్ చేస్తాను. నేను మీకు ఎలా చేశాను ఎగ్జాక్ట్లీ అన్నది మీకు తెలియడం కోసం మీతో చేస్తానండి కోడింగ్ నేను. సో ఇక్కడ new.html అని చేసుకున్నాను కదా, దీన్ని VS కోడ్తో ఓపెన్ చేస్తాను. ఓకే, VS కోడ్లో ఓపెన్ చేసి ఆల్సో నేను దీన్ని బ్రౌజర్లో కూడా ఓపెన్ చేస్తాను. ఓకే, సో బ్లాంక్ ఉంది ప్రస్తుతానికి, ఇది మన రిఫరెన్స్ కోసం. ఓకే, సో కోడ్ ఎంటీ ఉంది. సో ఇది తీసేసి పక్కన సైడ్ బై సైడ్ పెట్టుకుందాము. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు సైడ్ బై సైడ్ ఎలా పెట్టుకోవాలని. ఓకే, ఒకసారి అది చూడండి, అది చూసి మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం doc.html రాసుకుని ఫస్ట్ స్ట్రక్చర్ ఫాస్ట్గా రాసేసుకుంటానండి, ఎందుకంటే ప్రతి క్లాస్లో అది సేమ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కూడా ఫాస్ట్గా రాసుకోండి. ఓకే, స్ట్రక్చర్ అన్నది బేసిక్గా ఇది. సో ఇది HTML స్ట్రక్చర్ అండి. సో ఇందులో హెడ్లో నాకు క్విజ్ అని వస్తుంది కదండి, ఆ క్విజ్ కోసం నేను టైటిల్ అని వాడతానండి. సో వ్యూవర్స్ కోసం, ఎవరైనా ముందు లెక్చర్స్ చూడకపోతే వాళ్ళ కోసం చెప్తున్నానండి, ఇది HTML స్ట్రక్చర్ అండి. ఓకే, doc.type HTML అని వాడతాము. తర్వాత HTML ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుంది. ఓకే, తర్వాత హెడ్ ఓపెనింగ్ క్లోజ్ అండ్ బాడీ ఓపెనింగ్ క్లోజ్ ఉంటుందండి. ఇది బేసిక్ HTML స్ట్రక్చర్ అండి. టైటిల్ అనేది ఎందుకు ఇస్తామంటే ఇక్కడ పైన క్విజ్ అని వస్తుంది చూసారా, ఈ పేరు మార్చడానికి నార్మల్గా అయితే ఫైల్ పేరు పెట్టుకుంటుంది. సో ఆ పేరు మార్చడానికి మనం టైటిల్ ఇస్తామండి. సో టైటిల్ క్విజ్ అండి. సో రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు క్విజ్ అని మారింది. సో నెక్స్ట్ ఫస్ట్ నేను ఏం రాయాలండి, వెల్కమ్ టు ద క్విజ్ అని రాయాలి. సో ఎలా రాస్తానండి, అది ఫస్ట్ H1 ట్యాగ్లో రాస్తాను. బట్ H1 ట్యాగ్లో రాసే ముందు మొత్తం క్విజ్ని మనం డివ్లో పెట్టుకోవాలి కదండి. సో అది చేద్దామండి ముందు. సో div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ అని రాస్తానండి. ఓకే, కంటైనర్లో పెట్టుకుని ఇప్పుడు నేను H1 ట్యాగ్ ఇచ్చుకుంటానండి. ఈ H1లో నేను వెల్కమ్ టు ద క్విజ్ అని ఇస్తానండి. సో ఇక్కడ నేను వెల్కమ్ టు ద క్విజ్. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు మ్యాచ్ అయిందా? ఇక్కడ మళ్ళీ నాకు స్పేస్ ఉంది, అవునా? సో స్పేస్ బదులుగా మనం ఇంకొక బెటర్గా చేద్దామండి, HR పెడదాం ఒకటి, HR అండ్ BR. సో అలా పెడితే చూసారా వెల్కమ్ టు ద క్విజ్ అని చెప్పి నాకు ఒక లైన్ వచ్చింది. సో ఇక్కడ లైన్ లేదు, బట్ ఇంప్రొవైజ్ చేస్తున్నాను, అంటే కొంచెం బెటర్గా చేస్తున్నాను దాన్ని. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవునా? సో ఇక్కడ నేను ఇంకొక డివ్ రాసుకుంటానండి, div క్లాస్ క్వశ్చన్స్ అని ఒక డివ్ క్రియేట్ చేసుకుంటానండి. అంటే దీన్ని ఒక పార్ట్లో పెడుతున్నాను. ఓకే, దీన్ని అంతా ఒక పార్ట్లో పెడుతున్నాను, దీన్ని వేరేగా ఒక పార్ట్లో పెడుతున్నాను, అంటే 3 పార్ట్స్లో పెడుతున్నానండి. ఓకే, అలాగా మీకు తోచినట్టుగా. ఓకే, మీరు కావాలంటే ఇదంతటిని ఒక పార్ట్లో పెట్టుకోవచ్చు, ఇది ఒక పార్ట్లో పెట్టుకోవచ్చు, కావాలంటే మొత్తం కలిపి ఒక పార్ట్లో పెట్టుకోవచ్చు. కానీ నాకు ఏమి ఇష్టం అంటే విడివిడిగా పెట్టుకోవడం ఇష్టం అండి. ఎందుకు మీరు విడివిడిగా పెట్టుకుంటారు అంటే, నాకు ఫర్దర్గా పొజిషనింగ్ గురించి అయినా సరే, కలర్స్ మార్చాలన్నా సరే, లేకపోతే ఇంకా స్టైలింగ్ చేయాలన్నా సరే నాకు అది కొంచెం బాగుంటుందండి. సో నాకు అలా ఇవ్వడం అంటే కొంచెం ఇష్టం అండి. సో అందుకని నేను పార్ట్గా ఎప్పుడైనా పెట్టుకుంటానండి. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫామ్లో పెడతానండి. ఇదంతా గుర్తుంది కదండి, ఇదంతా ఏంటండి, ఇన్పుట్ అండి. సో ఫామ్లో పెట్టాలండి మొత్తం. బట్ క్వశ్చన్స్ అన్నవి ఫామ్ కాదు కదండి, క్వశ్చన్స్ అన్నవి టెక్స్టే కదా, కరెక్టేనండి. బట్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు, ఓకే. సెకండ్ క్వశ్చన్కి ప్రతి 4 ఫామ్లు ఇస్తారా? లేదు కదండి, అంతటినీ ఒకటే ఫామ్లో పెట్టాలండి, గుర్తుంచుకోండి. ఓకే, అంతటినీ ఒకటే ఫామ్లో పెట్టి ఇది కావాలంటే Pలో పెట్టుకోండి. అలా మీకు ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే ప్రతిదీ రిపిటేషన్ అన్నది మనం కోడింగ్లో తగ్గించాలండి ఎప్పుడైనా సరే. సో 4 ఫామ్లు ఇచ్చుకునే బదులు ఒక ఫామే ఇచ్చుకుని అందులో 4 క్వశ్చన్లు ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. సో అలా మీరు ఆలోచించాలండి. సో థింకింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కోడింగ్లో. సో ఫామ్ మెథడ్ వచ్చేసి పోస్ట్. ఎవరికన్నా ఇవి అర్థం కావట్లేదు ఏంటి ఫామ్ అన్నవి మెథడ్ అన్నవి అంటే, నా ముందు లెక్చర్స్ ఉన్నాయండి ఫామ్ గురించి అని, ఓకే, ఇన్పుట్ ట్యాగ్స్ గురించి అని,
ఇలాగా లెక్చర్స్ ఉంటాయి డివ్ గురించి అని. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఆ లెక్చర్స్ ఒకసారి రివైజ్ చేయండి. మీకు ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుందండి ప్రతిదీ. ఓకే, సో ఫామ్ మెథడ్. ఇప్పుడు యాక్షన్ ప్రస్తుతానికి ఎంటీ ఉంచుతున్నాను. ఓకే, ఎందుకంటే తర్వాత సబ్మిట్ మనకు వచ్చినప్పుడు అప్పుడు ఒక లింక్ ఇచ్చుకుందామండి. ఓకే, ప్రస్తుతానికైతే అది ఎంటీ ఉంచుతున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చుకుందామండి. సో ఫస్ట్ క్వశ్చన్ పీలో పెడతానండి. నేను పీ ట్యాగ్లో పెడితే ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఇక్కడ రెడ్ వస్తుంది ఏంటి అన్నది మీరు ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నార్మల్గా మనం ట్యాగ్స్ వాడినప్పుడు ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఇప్పుడు నేను ఇలా పెట్టినా సరే నాకు రెడ్ వస్తుంది. ఎందుకంటే ఇవి ఇన్బిల్ట్ అండి. ఇన్బిల్ట్గా ఇవి ఉన్నాయి చూసారా, ఇవి HTMLలో వాడకంలో ఉండేవండి. అందుకని చెప్పి మీకు ఆ రెడ్ వస్తుంది. బట్ ఇగ్నోర్ చేయండి, అది ప్రాబ్లం ఏం లేదు అలా. ఓకే, ఎర్రర్ కాదు అది. ఎర్రర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుందండి, చూసారా, నో ప్రాబ్లమ్స్ అంటుంది. ఇక్కడ ఇంటూ మార్క్ ఉందో చూసారా, అక్కడ 1 అని చూపిస్తుంది ఏమైనా ఎర్రర్ ఉంటే. ప్లస్ ఈ ప్లేస్లో రెడ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ బార్ ఉంది కదా, ఈ బార్లో ఎక్కడైతే ఉందో అక్కడ రెడ్ చూపిస్తుంది. అలా రెడ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేసానండి, చూసారా నాకు రెడ్ వచ్చింది ఇలా. సో అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అని. అలా మీకు ఇంకోండి, అలా మీకు ప్రాబ్లమ్స్ అన్నవి చూపెడుతుందండి. చూసారా మొత్తం రెడ్ అయిపోతుంది నేను తీస్తుంటే. సో అలా ప్రాబ్లమ్స్ అన్నవి చూపెడుతుందండి. సో ప్రస్తుతానికైతే ఇది ప్రాబ్లం ఏం కాదండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం రాస్తారంటే, ఇక్కడ నేను ఈ క్వశ్చన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, కాపీ పేస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇన్పుట్ ట్యాగ్ ఓపెన్ చేసుకోండి. ఇన్పుట్ టైప్ ఏంటండి, గుర్తుంది కదా అందరికీ, ఇవేంటివి, ఇవి రేడియోస్ అండి, రేడియో బటన్స్ అంటారు వీటిని. సో రేడియో అండి, రేడియో. తర్వాత నేమ్ గుర్తుంది అనుకుంటున్నాను అందరికీ, నేమ్ అన్నది ఒకటే ఉంచాలి. ఈ 4గిట్లకి మనం ఆప్షన్స్ ఇస్తున్నాం కదా, సో ఈ 4గిట్లకి మనం సేమ్ నేమ్ ఉంచాలి. అలా అని ఈ అన్నిటికి మీరు సేమ్ నేమ్ ఉంచారనుకోండి, అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ సెలెక్ట్ చేస్తే చూసారా 2 సెలెక్ట్ అవుతున్నాయి, ఎందుకంటే డిఫరెంట్ క్వశ్చన్స్ కాబట్టి. అంతేకాని మీరు అన్నిటికీ సేమ్ నేమ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ అన్సెలెక్ట్ అవుతుంది. సో అలా మీరు చేయొద్దండి. సో రిఫ్రెష్ చేస్తున్నా. సో మీరు ఈ 4గిట్లకి మాత్రమే సేమ్ నేమ్ పెట్టాలి. ఈ 4గిట్లకి సేమ్ నేమ్, ఈ 4గిట్లకి సేమ్ నేమ్, అలాగా 3 డిఫరెంట్ నేమ్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి 3 డిఫరెంట్ క్వశ్చన్స్ కాబట్టి. ఓకే, నేమ్లో Q1 అని రాస్తానండి, అంటే క్వశ్చన్ 1 కదా. సో అందుకని Q1 ID పెట్టుకుంటున్నాను, దీనికి కూడా సేమ్ నేమ్ ఇచ్చుకుంటున్నానండి Q1 అని. సో ఇది ఒక రేడియో అండి. సో దీన్నే నేను కాపీ పేస్ట్ చేస్తానండి. నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, కానీ మీరైతే రాయండి. ఓకే, సో ఇక్కడ నాకు 4 ఆప్షన్స్ వచ్చాయి అవునా. ఈ 4 ఆప్షన్స్ తర్వాత ఇక్కడ ఒక లేబుల్ రాస్తానండి నేను. ఓకే, లేబుల్ కూడా చెప్పాను కదా మీకు. లేబుల్ ఏంటండి, ఇక్కడ యాంకర్ ట్యాగ్ అండి. ఇక్కడ ఆప్షన్స్ అండి, ఇవి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇది మనకి ఈ పార్ట్ అన్నది మనకి ఒక రేడియో బటన్ క్రియేట్ చేస్తుందండి. బట్ ఇక్కడ ఉన్న పేరు అయితే మనం మాన్యువల్గా ఇచ్చుకోవాల్సిందే. సో అందుకని యాంకర్లో ఫార్ Q1 అంటే Q1కి నేను లేబుల్ ఇస్తున్నాను. దీన్ని లేబుల్ అంటారండి. ఇది ఏదైతే ఉందో టెక్స్ట్ లేబుల్ అండి. ఇది ఏదైతే బటన్ ఉందో ఆ బటన్కి ఈ యొక్క ఇన్పుట్ అండి. ఓకే, ఈ యొక్క ఇన్పుట్ అన్నది ఈ బటన్కి ఇస్తున్నాను, ఈ లేబుల్ అన్నది పక్కన రావడానికండి. సో యాంకర్ ట్యాగ్, ఆ తర్వాత ఇదే లేబుల్ కాపీ చేసి నేను మిగతా వాటిలో పేస్ట్ చేస్తాను. మనకి వర్క్ ఈజీ అవుతుందండి. మీరైతే రాయండి ప్రతిదీ. ఓకే, BR ట్యాగ్, HR ట్యాగ్, ఇంకా నన్ అండి. సో నన్. సో ఇప్పుడు ఇవన్నీ రాసాం, బాగుంది. ఓకే, కానీ మనం సబ్మిట్ క్లిక్ చేస్తుంటే చూసారా, ప్లీజ్ సెలెక్ట్ 1 ఆఫ్ దీస్ ఆప్షన్స్ అంటుంది. అంటే ఈ 4గిట్లలో ఒక్కదాన్ని సెలెక్ట్ చెయ్యి అంటుందండి. అది ఎలా చేస్తామండి, అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం రిక్వైర్డ్ అని పెట్టాలండి. ఓకే, ఎప్పుడైతే మనం రిక్వైర్డ్ అని పెడతామో అప్పుడు మనకి ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సిందే అంటుందండి, ఎంటీ వదలనివ్వదు. సో అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఓకే, లాస్ట్లో మళ్ళీ నేను కోడ్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. సో ఇక్కడ చూసారా, నేను సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ అన్సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అవుతుంది. సో ఇలాగా నాకు క్వశ్చన్ 1 వచ్చిందండి. ఇప్పుడు ఇదే మెథడ్ అండి క్వశ్చన్ 2 కూడా సేమ్, దీన్నే మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. కాకపోతే మళ్ళీ చెప్తున్నానండి, కాపీ పేస్ట్ మీరు చేయొద్దు, నేను చేస్తున్నానని చెప్పి. ఎందుకు చేయొద్దండి, మీరు నేర్చుకోవాలి కాబట్టి. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా వచ్చింది నాకు. సో ఇప్పుడు కాకపోతే ఇది క్వశ్చన్ 2 కింద మార్చుకుంటానండి.
2 కింద మార్చుకొని ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో విచ్ ట్యాగ్ ఇస్ యూస్ టు మేక్ రెస్పాన్సివ్ ఇన్ హెచ్టిఎంఎల్. సో నేను జస్ట్ టెక్స్ట్ అయితే కాపీ చేస్తానండి, మీకు ఫంక్షనాలిటీ అయితే నేను సేమ్ ఉంటుంది ఫంక్షనాలిటీ రెండు, ఎందుకంటే ఈ 3 క్వశ్చన్స్కి ఫంక్షనాలిటీ అయితే సేమ్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే యాంకర్ ట్యాగ్ అనేది ఫస్ట్ యాంకర్ ట్యాగ్ ఉంది, తర్వాత ఇది మెటా అండి, మెటా ట్యాగ్, ఇది ఇన్పుట్ ట్యాగ్ అండి, ఆ తర్వాత ఇక్కడ ఆల్ ట్యాగ్స్. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు క్వశ్చన్ మారిపోయింది. సో అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ అండి. సో మీరు కాపీ పేస్ట్ చేయొద్దండి, మీరు రాయండి, ఎందుకంటే మీకు రావాలి. మీకు ఎలా ఎందుకంటే ఇప్పుడు మీరు కాపీ పేస్ట్ చేశారనుకోండి, మీ కాపీ పేస్ట్లు అలవాటు అయిపోతాయి. అంతేకాని మీరు రాస్తే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, అందుకని మీరు రాయండి, ఎందుకంటే సేమ్ కోడ్ కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, లేకపోతే నేను రాసేవాడిని. ఓకే, సో విచ్ ఇస్ నేను క్వశ్చన్ కాపీ చేస్తున్నాను, ఆ క్వశ్చన్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, సారీ క్వశ్చన్ కాపీ చేస్తున్నాను, అదే క్వశ్చన్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కానీ మీరు మాన్యువల్గా రాయండి, రాస్తే మీకు ఫింగర్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే మజిల్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో ఆ మజిల్ మెమరీ అనేది మీకు గుర్తుంటుందండి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ యాంకర్ ట్యాగ్ అని పెట్టాను, తర్వాత బిఆర్ ట్యాగ్ అండి, బిఆర్ తర్వాత హెచ్ఆర్, తర్వాత నన్. చూసారా ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ, కానీ నేను కాపీ పేస్ట్ చేయలేదు, అంటే అన్నీ కాపీ పేస్ట్ చేశాను అనుకోండి, బట్ సేమ్ కోడేనండి. ఓకే, మార్చేదేం లేదు. ఓకే, ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే మనకు ఆల్రెడీ 3 క్వశ్చన్స్ వచ్చేసాయండి. ఓకే, సో ఇప్పుడు 4th క్వశ్చన్ రాద్దామండి. ఓకే, మీరు రాయండి, నేను రాస్తాను, కాపీ పేస్ట్ మీరు అస్సలు చేయకండి. సో ఇప్పుడు పీ పెట్టి ఇక్కడ నాకు క్వశ్చన్ రావాలంటే విచ్ ట్యాగ్ ఇస్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. సో అది 4th క్వశ్చన్ అండి. సో 4 అని పెట్టి విచ్ ట్యాగ్ ఇస్ అ హెచ్టిఎంఎల్ ట్యాగ్ రాసాను, చూసారా. సో ఇప్పుడు కాకపోతే మనకి ఇక్కడ ఏంటండి, మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి నేను, అవునా. దానికి మీరు ఏం చేయాలండి, రేడియో కాదు, మీకు గుర్తుంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, దాని పేరే చెక్ బాక్స్ అండి, మీరు చెక్ బాక్స్ చేయాలండి. ఓకే, చెక్ బాక్స్ నేమ్ ఏం పెడతారండి, ఇదేంటిది హెచ్టిఎంఎల్ది. ఇప్పుడు అన్నిటికీ నేను క్వశ్చన్ 1 అని పెట్టేశాను, చూసారా, ఇది మిస్టేక్, ఎందుకని కాపీ పేస్ట్ చేయొద్దని చెప్పాను మీకు నేను. చూసారా అన్నిటికీ క్వశ్చన్ 1 అని పెట్టేశాను. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏమొస్తుందో చూపిస్తాను మీకు. ఈ క్వశ్చన్ చేసేసిన తర్వాత మీకు ప్రాబ్లం ఏమొస్తుందో చూపిస్తాను చూడండి. ఓకే, ఇది మనకి ఎలా సర్వ్ అయింది, ఒక ఎర్రర్ వస్తుంది దీనివల్ల. ఇలా చూసారా నేమ్ అన్నిటికీ Q1 అని పెట్టేశాను. సో దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది, ఎలా రిసాల్వ్ చేసుకోవాలి అన్నది ఏదో ఒక ఎగ్జాంపుల్గా మీరు నేర్చుకోవచ్చండి. అందుకని కాపీ పేస్ట్లు చేయకూడదండి నాలాగా. సరే చూడండి, ఇప్పుడు నేమ్ వచ్చేసి ఇదేంటండి క్వశ్చన్ 4 అండి. సో Q4 అని ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఐడి కూడా నేను Q4 అని ఇస్తానండి. సో ఇది వచ్చేసి ఒక చెక్ బాక్స్ అయిందండి. దీనికి లేబుల్ రాయాలి కదండి మనం. లేబుల్ అంటే ఏంటండి, చెక్ బాక్స్కి ఇది క్రియేట్ చేస్తుంది, కానీ ఇది ఒక్క రాయాలి అంటే మనం లేబుల్ క్రియేట్ చేయాలండి. ఓకే, లేబుల్, ఈ లేబుల్లో ఫార్ దేనికండి, ఇది క్వశ్చన్ 4 అండి. సో లేబుల్ ఏముంటుందండి, ఆప్షన్. ఓకే, అలాగే ఇప్పుడు కాకపోతే ఇది ఏంటండి, ఇది అన్నది చెక్ బాక్స్ కాబట్టి ప్రతిసారి మీకు డిఫరెంట్ ఉండాలండి. ఓకే, ఏంటి డిఫరెంట్ ఉండాలి, నేమ్ అండ్ ఐడి డిఫరెంట్ ఉండాలండి. సో టైప్ వచ్చేసి చెక్ బాక్స్ నేమ్, నేను Q సెకండ్ ఆప్షన్ 4 క్వశ్చన్ 4 అలా రాస్తున్నాను. Q ఫస్ట్ ఆప్షన్ క్వశ్చన్ 4, Q సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ 4 అండి. అలా రాద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్, సో ఐడి Q24 అని వస్తుందండి. సెకండ్ ఆప్షన్ 4th క్వశ్చన్ అలాగా. సో ఇప్పుడు మళ్ళీ లేబుల్ రాస్తే, సో లేబుల్ దేనికండి, ఇది లేబుల్ వచ్చేసి Q24 అండి. ఇక్కడ మీరు చూస్తే నేమ్ లేబుల్ అన్నది సేమ్ ఉంచుకోండి. సో ఇది వచ్చేసి మెటా అని రాస్తాను. ఇప్పుడు థర్డ్ ఆప్షన్, అలా మీ ఆప్షన్స్ అన్ని మాన్యువల్గా రాసుకోవాలండి, అంతేకాని నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తానంటే ఇక్కడ పైన మిస్టేక్లు లాంటివి అవుతాయి. ఓకే, సో కాపీ పేస్ట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారండి. సో ఇప్పటి నుంచి మీరు కాపీ పేస్ట్లోనే వెళ్తాను అంటే ఎలా అండి,
నేర్చుకోవాలి కదా మీరు కూడా. సో అందుకని అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు లేబుల్ రాసుకుంటే 4 దేనికండి ఇది 34 Q34. ఇప్పుడు మన ఆప్షన్ చూసుకుంటే మార్వెల్ అని ఉంది. నాకేమి ఇవ్వాలో తెలియలేదండి, అందుకని పిచ్చి పిచ్చి పేర్లన్నీ ఆలోచించాను. బట్ ఇదంటే రీసెంట్గా డెడ్పూల్ రిలీజ్ అయింది కదా, సో అందుకని కనెక్ట్ అవుతారని చెప్పి సరదాగా ఇచ్చానమాట. సో ఇన్పుట్ టైప్ సేమ్ ఆప్షన్స్ అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకోకండి, ఎందుకంటే సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, రాసిందే రాస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ 4 ఆప్షన్ 4 అండి. సో క్వశ్చన్ 4 ఆప్షన్ 4. సో ఇప్పుడు లేబుల్ చూసుకుంటే లేబుల్ 4 Q44 అండి. సో ఇక్కడ ఆల్. సో ఇప్పుడు ప్రాబ్లం చూపిస్తానండి. మనం చేసిన ప్రాబ్లం కాపీ పేస్ట్ వల్ల ఒక ప్రాబ్లం అయిందా, దాన్ని ఇప్పుడు చూడండి అన్నిటికీ Q1 ఇచ్చాను. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏమొస్తుందో. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే మన క్వశ్చన్స్ అయితే వచ్చేసినాయి బాగానే. ఇక్కడ నేను నన్ను సెలెక్ట్ చేశానండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తే చూసారా, ఇక్కడ మారిపోయింది, ఇది అన్సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను బీఆర్ సెలెక్ట్ చేస్తే చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోయింది. అది ప్రాబ్లం అండి. ఏది సెలెక్ట్ చేసినప్పుడు మీకు మారిపోతుందండి. సో అందుకని సేమ్ నేమ్ ఇవ్వకూడదండి. ఓన్లీ ఈ క్వశ్చన్కి సంబంధించింది కాబట్టి ఈ 4గిట్లో ఒకటే సెలెక్ట్ అవ్వాలి అంటే ఈ 4గిట్లకి సేమ్ పేరు ఇచ్చుకోవాలండి. సో దీన్ని బట్టి మనకి ఒక ఎర్రర్ అన్నది మనం ఫౌండ్ చేస్తాం, అవునా. సో ఈ ఎర్రర్ని కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో బేసిక్గా మార్చుకోవడమేనండి నేమ్ని ఇంకా ఐడిని. ఓకే, సో ఇక్కడ కూడా మార్చాలండి లేబుల్స్కి. సో ఓకేనండి. సో అది మార్చిన తర్వాత ఇక్కడ కూడా కిందను కూడా మార్చాలి. అన్నిటికీ మార్చేసేయండి మీరు కూడా. ఒకవేళ మీరు కాపీ పేస్ట్ బ్యాచ్ అయితే మార్చేసేయండి, బట్ హైలీ రికమెండ్ చేస్తాను కాపీ పేస్ట్లు చేయొద్దండి. ఓకే, మీరే టైప్ చేయండి, మీరే చూడండి, అంటే మీకు మజిల్ మెమరీ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేసి నేను హెచ్ఆర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇదే క్వశ్చన్కి మారిస్తే నాకు మారుతుంది, బట్ సెకండ్ క్వశ్చన్కి మారిస్తే చూసారా నాకు అలాగే మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్కి డిఫరెంట్ ఉంది, సెకండ్ క్వశ్చన్ డిఫరెంట్ ఉంది. సో అలాగా మనకు అదే కదా కోరుకున్నాం. సో అలాగా మనం 4 క్వశ్చన్స్ రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఫామ్ లోపలే ఇవ్వాలి. ఓకే, సో ఏమి ఇవ్వాలండి, ఇన్పుట్ టైప్ సబ్మిట్ అండి. మనం సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ నేమ్ వచ్చేసి దాని పేరు సబ్మిట్ అండ్ ఐడి కూడా సబ్మిట్ అండి. ఓకే, సో దీంతో కాకపోతే మీరు ఇక్కడ బీఆర్ ఇచ్చుకోవాలండి, ఎందుకంటే అది పక్కన వస్తుంది. సో బీఆర్ ఇచ్చుకుంటే ఓకే. సో ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే చూసారా కింద వచ్చింది. ఇంకా స్పేస్ కావాలి మీకు అంటే ఏం లేదండి, ఇంకో బీఆర్ ఇచ్చుకోవడమే. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా క్వశ్చన్స్ ఇవి దగ్గరగా ఉన్నాయి, కాకపోతే నేను బీఆర్లు అవి వాడాను కదా. సో వాడడం వల్ల మీకు స్పేస్లు అవన్నీ వచ్చాయండి. ప్లస్ పీటాగ్ కూడా వాడాను కదా. ఇందులో పీటాగ్ వాడలేదండి నేను, ఆ వాడకపోవడం వల్ల అంత గ్యాప్ రావట్లేదు. ఇక్కడ పీటాగ్ వాడడం వల్ల, పీటాగ్ ఏంటండి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ వల్ల ప్రతిదీ మనకి ఇంత గ్యాప్ వస్తుందండి. ఓకే, సో ఆ గ్యాప్లో వదిలేసండి, బట్ కాన్సెప్ట్ అయితే సేమ్ అనమాట. ప్లస్ లైన్ ఇలా కొంచెం ఇంప్రవైజ్ చేసాం కదా మనం. ఓకే, సో ఇప్పుడు నేను సబ్మిట్ కొడితే చూసారా నన్ను అలౌ చేయట్లేదు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేయమంటుంది. మళ్ళీ సెలెక్ట్ చేస్తే ప్రతి క్వశ్చన్కి నేను సెలెక్ట్ చేయమంటుందండి. ఎగ్జాక్ట్గా మనం అలాగే కావాలనుకున్నాం కదా. బట్ నేను సబ్మిట్ క్లిక్ చేస్తే నా పేజ్ రీలోడ్ అయ్యి ఆగిపోకూడదండి. ఏం చేయాలి, నా పేజ్ థ్యాంక్ యూ ఇక్కడ చూడండి, నేను అన్నీ సెలెక్ట్ చేసి ఒకసారి ఓకే సబ్మిట్ కొడితే ఏమొస్తుందండి, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద క్విజ్ అని వస్తుంది. ఇలా రావాలంటే ఏం చేయాలండి, అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను, యాక్షన్లో ఆ యొక్క పేజ్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలండి. సో ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ thanks.html అని నేను క్రియేట్ చేశాను. సో thanks.html ఒక h1 ఇచ్చాను అంతే, స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక h1 ఇచ్చాను. సో మీకోసం నేను మళ్ళీ ఒక న్యూ థ్యాంక్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తానండి. న్యూ thanks.html అండి. అలా క్రియేట్ చేసి ఇప్పుడు దీన్ని మనం చేద్దాం. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి ఇప్పుడు పెద్ద చేసేస్తానండి, ఎందుకంటే బేసిక్గా మనకు కావాల్సింది స్ట్రక్చర్. డాక్టర్.html రాసుకుని ఇది బేసిక్గా స్ట్రక్చర్ రాయాలండి, ప్రతి పేజ్కి రాయాలండి. నేను రాయను, నార్మల్గా అలా డైరెక్ట్గా రాసేస్తాను అంటే కష్టం అండి. హెడ్లో టైటిల్ ఇచ్చుకోండి, టైటిల్లో థ్యాంక్స్ అని రాయండి మామూలుగా. ఓకే, తర్వాత బాడీలో జస్ట్ h1 ఓకే,
థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ద క్విజ్. మీరు కావాలంటే దీన్ని ఒక డివ్లో పెట్టుకోండి, అలా కూడా చేసుకోవచ్చు మీరు, బట్ నేను ప్రస్తుతానికైతే ఇవ్వట్లేదు. ఇప్పుడు దీని పేరేంటండి, న్యూ థ్యాంక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ రెండు మీరు ఫోల్డర్ చూసుకుంటే రెండు సేమ్ హెచ్టిఎంఎల్ టాస్క్ 2లో ఉన్నాయి. సో సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా పేరు ఇచ్చేయచ్చండి. ఇది మన యాక్చువల్ ఫైల్. ఓకే, ఇది న్యూ ఫైల్ అనమాట. ఇంకోటి న్యూ క్విజ్ డాట్ హెచ్టిఎంఎల్ కదా. సో ఇప్పుడు నేను జస్ట్ పేరు ఇస్తే సరిపోతుందండి, ఎందుకంటే సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి. అదే మీరు డిఫరెంట్ ఫోల్డర్లో నేను క్రియేట్ చేస్తానండి అంటే ఇమేజ్ లెక్చర్కి వెళ్ళండి. నా యొక్క వీడియోస్లో ఇమేజెస్ అని ఉంటుంది, హెచ్టిఎంఎల్ ఇమేజెస్ అని, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూసారా నాకు వస్తుంది న్యూ థ్యాంక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్తున్నాను యాక్షన్లో. ఓకే, సో ఇప్పుడు ఇది తీసేస్తున్నాను, ఈ రిఫ్రెష్ చేస్తే మీకు రెడీ అయిందండి మీ కోడ్. ఇప్పుడు బిఆర్ సెలెక్ట్ చేసి మెటా సెలెక్ట్ చేసి ఓకే, మీరు కరెక్ట్గానే చేద్దామండి క్విజ్. విచ్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు గివ్ ఇన్ నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్లో ఇవ్వాలంటే మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తామో అని అడుగుతుందండి. సో బిఆర్ ట్యాగ్ కదండి మనం యూజ్ చేసేది, అదండి. సో విచ్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు మేక్ వెబ్సైట్ రెస్పాన్సివ్ ఇన్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ని రెస్పాన్సివ్ చేయడానికి మనం ఏ ట్యాగ్ వాడతామో అని అడుగుతుందండి. మీరు నా వీడియోలు కనుక ఫాలో అయితే మీకు మెటా ట్యాగ్ అని తెలుస్తుందండి, ఎందుకంటే రెస్పాన్సివ్ అని చెప్పి ఒక వీడియో చేశాను, అందులో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సో విచ్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు గివ్ అ లైన్. ఒక గీత ఇవ్వాలి, ఈ గీత ఎలా ఇచ్చామండి, ఏ ట్యాగ్ యూజ్ చేసి ఇచ్చాం, అందరికీ తెలుసు అనుకుంటున్నాను, హెచ్ఆర్ ట్యాగ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అని అడుగుతుందండి. మనం ఆప్షన్ అన్నది వాడతాం కదా, ఎందులో అండి సెలెక్ట్ అని చెప్పాను మీకు, సెలెక్ట్ ఆప్షన్ అని. మీకు అది నా లాస్ట్ లెక్చర్ చూసుంటే ఆ ఫార్మ్స్ 2లో అది ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఆప్షన్ అన్నది ప్లస్ మెటా ట్యాగ్ అన్నది ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. సో మార్వెల్ అన్నది అది సినిమా అండి. సో అండ్ ఆల్ అన్నీ కాదండి, ఎందుకంటే మార్వెల్ లేదు కదా. సో ఇప్పుడు సబ్మిట్ కొడితే చూసారా నాకు థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ద క్విజ్ వచ్చిందండి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో నేను హెచ్టిఎంఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎందుకంటే హెచ్టిఎంఎల్ అయిపోయింది. సో హెచ్టిఎంఎల్ అయిపోయింది కాబట్టి హెచ్టిఎంఎల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏం అడుగుతారు అని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఆ వీడియో చేసిన తర్వాత ఇంకా సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ మొదలుపెట్టి ఇంకా సిఎస్ఎస్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి కోడ్ ఓపెన్ చేసి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మళ్ళీ, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనిపించింది నాకు. సో అందుకని చెప్పి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు బేసిక్గా హెచ్టిఎంఎల్ అని ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నానండి. ఆ తర్వాత బాడీ, ఓకే, బాడీ హెడ్లో టైటిల్ ఇచ్చి క్విజ్ అని రాసుకున్నాను. ఈ బాడీలో ఒక కంటైనర్ ఇచ్చుకున్నానండి. ఆ కంటైనర్లో మొత్తం అన్నీ పెట్టానన్నమాట. మీరు చూసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ ఈ కంటైనర్లో ఉన్నాయి. ఆ తర్వాత H1 ఇచ్చి వెల్కమ్ టు ద క్విజ్ అని ఇచ్చానండి. తర్వాత ఒక హెచ్ఆర్ ఇచ్చాను. హెచ్ఆర్ ఎందుకండి, ఈ గీత కోసం అనమాట. ఇప్పుడు బ్యాక్కి వెళ్తే మీరు ఈ గీత కోసం. ఓకే, ఆ తర్వాత ఒక డివ్ క్వశ్చన్స్ అని చెప్పి, ఎందుకంటే దీన్ని ఒక డివ్లో పెట్టుకున్నట్టు అయింది, ఈ క్వశ్చన్స్ అని చెప్పి ఇదంతా ఇక్కడ చూసారా మీకు హైలైట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేస్తారో ఈ డివ్ మీద, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందని మీకు ఇక్కడ అంచనా ఇస్తుంది అనమాట. సో అన్ని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. తర్వాత నేను ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫామ్లో మెథడ్ పోస్ట్ ఇచ్చాను. ఓకే, మీరు నా యొక్క ఫామ్స్ పార్ట్ 1 చూస్తే మీకు ఈ ఫామ్స్ అన్నీ బాగా అర్థం అవుతాయి. సో యాక్షన్ అన్నది పార్ట్ 2లో చెప్పాను. ఓకే, సో యాక్షన్ అన్నది ఎక్కడికి తీసుకెళ్ళాలి అని. అప్పుడు పీటాగ్ ఇచ్చుకుని క్వశ్చన్ 1 రాసుకున్నాను. మిగతావన్నీ ఇన్పుట్ టైప్ రేడియోలో రాసుకున్నానండి. క్వశ్చన్ 1 సేమ్ అలాగే పీటాగ్ రాసుకుని ఆ తర్వాత క్వశ్చన్స్ అన్నీ రేడియోలో రాసుకున్నాను. థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి నా ఇన్పుట్ మారుతుందండి. ఏంటంటే అది చెక్ బాక్స్ అండి. ఆ తర్వాత ఒక సబ్మిట్ ఇచ్చుకున్నాను. అన్నిటికీ రిక్వైర్డ్ ఇచ్చుకున్నాను కాబట్టి మీరు చూసుకుంటే ఇక్కడ అన్నిటికీ రిక్వైర్డ్ ఇచ్చుకున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చెయ్యాలి. ఓకే, సో అలాగా మీకు మనం కోడ్ సింపుల్ అండి చాలా. మీరు నేర్చుకున్న ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయితే మీరు ఇవి ఈజీగా చేసేస్తారండి. సో నెక్స్ట్ లెక్చర్లో ఒక చిన్న వీడియో చేస్తానండి హెచ్టిఎంఎల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఎందుకంటే హెచ్టిఎంఎల్ అయిపోయింది, మీకు హెచ్టిఎంఎల్ మీద ఒక ఐడియా ఉంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడిగే అవకాశం ఉంది అన్న దాని మీద నేను ఒక వీడియో చేస్తానండి. ఆ తర్వాత మనం సిఎస్ఎస్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ మీరందరూ ఇది ట్రై చేశారని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. ఉంటాను.